ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మేము నానమ్మ వాళ్ళ పుట్టింటికి వెళ్తూ ఉన్నాం. సో మా నానమ్మ వాళ్ళ పుట్టిల్లు ఎలా ఉంది, వాళ్ళ ఊరు ఎలా ఉంది అవన్నీ మీకు చూపించబోతున్నాను. సో మా నానమ్మ జ్ఞాపకాలతో చాలా సార్లు వాళ్ళ ఊరు గురించి, వాళ్ళ తమ్ముళ్ళ గురించి మాతో షేర్ చేసుకున్న సందర్భాలు, తను వాళ్ళ ఊరి పేరెత్తిన వాళ్ళ తమ్ముళ్ళ గురించి చెప్తున్నా అంత సంతోషంగా ఉండేది. ఇంకొకటి ఏంటంటే ఈ రోజుగా నానమ్మ ఉండుంటే మేము వాళ్ళ ఊరికి వెళ్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేదన్నమాట. నేనైతే ఆ ఊరికి నాకు తెలిసినంత వరకు ఒక 40 years బ్యాక్, నేను చిన్నది నాకు కరెక్ట్గా తెలియదు అనమాట. అప్పుడు అక్కడ ఒక జాతర జరిగింది, అప్పుడు నానమ్మ తీసుకెళ్ళింది. తర్వాత ఎప్పుడు వెళ్ళిన సందర్భాలు లేదు. వాళ్ళు మళ్ళీ వేరే ఊర్లో ఉండడం, అలా మాకు పోయే అవకాశం రాలేదని చెప్పచ్చు. మేము అక్కడక్కడ చదువుకోవడం వల్ల పోయే అవకాశం రాలేదు నానమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి. సో నానమ్మ చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయారంట. సో నానమ్మే వాళ్ళ తమ్ముళ్ళిద్దరిని, వాళ్ళ చెల్లెల్ని అమ్మలాగా ఉండి వాళ్ళ మంచి చెడ్డలు చూసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఇక్కడ ఉన్నా కూడా పాపం జ్ఞాపకం అంతా వాళ్ళ మీదే ఉండేది. అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళకి ఏమైనా చేసి పెట్టి అట్లా వచ్చేదంట. సో నానమ్మకు పాపం ఎక్కువగా ప్రేమ దొరకలేదనే చెప్పాలి, చిన్నతనంలో అమ్మ ప్రేమ దొరకలేదనే చెప్పాలి. సో నానమ్మకి ఏంటంటే తమ్ముళ్ళు అంటే చాలా ఇష్టం, చెల్లెలంటే ఇంకా ఇష్టం. సో వాళ్ళ ముగ్గురు ఫస్ట్ 2 చనిపోయారు, తర్వాత 3వసారి నానమ్మ, 4వసారి ఇప్పుడు రీసెంట్గా వాళ్ళ బ్రదర్ అన్నమాట, వాళ్ళ తమ్ముడు. సో వాళ్ళ ఊరికి వెళ్దామని వెళ్ళామన్నమాట ఈరోజు. సో అలాగే నా 40 సంవత్సరాల ముందు జ్ఞాపకాలు కొన్ని నెమరు వేసుకున్నా. సో ఇక్కడ ఉయ్యాలు ఊగాం కదా, ఇక్కడ ఇది చేశాం కదా అని. కానీ పెద్దగా మార్పు రాలేదు, కానీ కొద్దిగా మార్పులు చేర్పులు ఉన్నాయి ఆ ఊర్లో. మా ఊరికి కొంచెం దగ్గరే అయినా కూడా ఎప్పుడు వెళ్ళే అవకాశం రాలేదు, లేకపోతే ఏంటో నాకైతే తెలియదు, అంత అటాచ్మెంట్ అయితే లేదు ఆ ఊర్లో. కాకపోతే నానమ్మ ఎప్పుడు వాళ్ళ పుట్టింటి వాళ్ళ గురించి చెప్పినా కూడా చాలా సంబరంగా ఫీల్ అయ్యేది. సో అందువల్ల ఈరోజు మా నానమ్మ పుట్టింటి వాళ్ళ ఊరిని మిమ్మల్ని తీసుకెళ్తూ ఉన్నాను. ఎవరైనా సరే మనలో మన నానమ్మలో అమ్మమ్మలో వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళ జ్ఞాపకాలు నెమరు వేసుకున్నప్పుడు ఆ ఫీలింగే చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. ఈ సందర్భంగా యూట్యూబ్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే మా నానమ్మ జ్ఞాపకాలు అన్నీ చాలా వీడియోస్లో ఉన్నాయి. సో మా నాన్నమ్మ మాట్లాడిన మాటలు, వాళ్ళ చిన్నతనం జ్ఞాపకాలు అవన్నీ చాలా షేర్ చేసుకున్నారు నానమ్మ మాతో. ఇంకొకటి ఏంటంటే ఈ యూట్యూబ్ వీడియోస్ లేకపోతే ఇన్ని మెమరీస్ నాకు ఉండేటివి కాదేమో నానమ్మతో. సో నానమ్మ అంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే నేను ఆ చివరి రోజుల్లో దగ్గరగా ఉన్నాను కాబట్టి అంత పెయిన్ఫుల్గా లేదు. అదే దూరంగా ఉండి నేను రాలేని పరిస్థితి ఉంటే నిజంగా చాలా మిస్ అయి ఉండేదాన్ని. ఆ లాస్ట్ డే కూడా నానమ్మ ఈవినింగ్ చనిపోతుంది అనగా మార్నింగ్ కూడా నేను ఏదో వీడియోస్ చేస్తూ ఉంటే మధ్యాహ్నం నుంచి వెళ్దాం నానమ్మ దగ్గరికి అనుకుంటూ ఉంటే కూడా ఎందుకో నా మనసు ఆగలేదు. ఏంటబ్బా ఈ పనులన్నీ ఉండేటివే కదా, పై నానమ్మతో స్పెండ్ చేద్దామని చెప్పి ఆ రోజంతా అందరూ చెల్లెళ్ళు కూడా నానమ్మతోనే ఉన్నాం. సో నానమ్మ అయితే చాలా హ్యాపీ అనమాట. చివరి రోజుల్లో మేమందరం దగ్గరున్నాం, అంత హ్యాపీగా చనిపోయారు. సో అందుకు కొంచెం సంతోషంగా అనిపిస్తుంది, చివరి రోజుల్లో బాగుంది అని. ఇప్పుడు ఏంటంటే మిమ్మల్ని మా నానమ్మ వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్తూ ఉన్నాను. సో వచ్చేయండి నాతో పాటు మీరు కూడా మా నానమ్మ పుట్టిల్లు. సో నానమ్మ వాళ్ళ ఊరికైతే చేరిపోయాం. ఇక్కడ ఒక గుడి ఉంటుంది, ఈ గుడి ఎదురుగా గొంతులో నుంచి వెళ్ళాలన్నమాట మనం. సో ఇదేంటంటే ముందు మరి పక్కా పల్లెటూరు టైప్లో ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఆ సరౌండింగ్స్ అంతా కూడా చాలా కంపెనీస్ రావడం వల్ల ఆ ఊరైతే కొంచెం డెవలప్ అయిందనమాట.
కొంచెం కమర్షియల్ గా డెవలప్ అయిందని చెప్పొచ్చు. కాకపోతే చాలా మంది పాతిళ్ళు అలాగే పెట్టుకుని ఉన్నారు. కొత్త ఇల్లు కట్టే వాళ్ళకంటే కూడా పాతిళ్ళు ఎక్కువ ఉన్నాయి. సో నాకు ఎక్కువ టైం లేకుండా వల్ల కొన్ని పాతిళ్ళు కూడా నేను ప్రొజెక్ట్ చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదన్నమాట. ఇది మొత్తం వాళ్ళ ఇంటికి వెళ్లే దారి. కాకపోతే మా చిన్నప్పుడు ఇదంతా మట్టి రోడ్ లాగా ఉండేది. ఈ 2 ఇళ్ళు నానమ్మ పుట్టిళ్ళు అనమాట. ఆ పెద్దిళ్ళేమో పెద్ద తమ్ముడిది, చిన్నిళ్ళేమో చిన్న తమ్ముడిది అనమాట. ఆ సరౌండింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్ గా ఇలా ఉంటది. ఇక్కడ ఏంటంటే ఇది ఎండ్ అనమాట. ఆ రోడ్ ఎండ్ అవడం వల్ల బాగా ప్లేస్ అనిపిస్తుంది అనమాట. ముందంతా కూడా హ్యాపీగా మంచాలు వేసుకుని కూర్చొని సరదాగా మాట్లాడుకోవచ్చు. ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగినా కూడా బాగా ప్లేస్ ఉంది. ఇంకా అటువైపు కూడా ప్లేస్ ఉంది కానీ ఇక దాన్ని అంతా క్లీన్ చేయలేదు. సో ఈ చుట్టూ సరౌండింగ్స్ మొత్తం కూడా చెట్లు పట్టిపోయినట్టుంది. ఖాళీ ప్లేసెస్ అయితే ఉన్నాయి కానీ బాగా చెట్లు పట్టినట్లు అనిపిస్తుంది అనమాట. కానీ ఈ ఇల్లు నాకు తెలిసినప్పటి నుంచి ఈ సెటప్ ఎలా ఉందో అలానే ఉంది. ఇవి 2 పశువుల కోసం కట్టిన కొట్టాలు. అదే చాలా చిన్నగా ఉన్నాయి. ఎన్ని పశువులు దీనిలో పడతాయని అనిపించింది నాకు. అప్పుడు ఏంటంటే జస్ట్ కొన్ని పాలిచ్చేవి అలావి ఇక్కడ కట్టేసి మిగతావన్నీ దొడ్లో తోలేసేవాళ్ళం అని చెప్పారు. ఇది చిన్న తమ్ముడి ఇల్లు. సో ఇంటి లోపల ఎలా ఉందో చూద్దాం. ఇది కూడా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉన్న ఇల్లు అని చెప్పాను కదా అది. కాకపోతే వీళ్ళు అలానే ఉంచుకున్నారు. ఇక్కడ చూసారా, మనం పాతిళ్ళకి వెళ్ళంగానే ఒక గూడు ఉంటది. అక్కడ ఆ గూట్లో ఏంటంటే చాలా మంది దీపాలు పెట్టుకునే వాళ్ళు, సాయంకాలం సంత దీపం అని చెప్పి. తర్వాత ఎక్కడ పాతిళ్ళు మనం చూసినట్లయితే ఒక రైలు పెట్టిలాగా ఉంటది అనమాట. సో మనం ఎంట్రన్స్ లో స్టార్ట్ అయితే సందులో దాకా ఒకే దారి ఉంటది. కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉందనమాట. మరి తర్వాత వాకిలు ఏమైనా మార్చారా లేకపోతే ఉండడం ఇంతేనా తెలియలేదు. ఇక్కడ మొత్తం కూడా సెటప్ ఎలా ఉందో అలానే ఉంది. ఏది మార్పులు చేర్పులు లేవు హాల్లో అయితే. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఇనప్పెట్టు ఉంది. ఇనప్పెట్లు అసలు ఇప్పుడు మనం అరుదైపోయాయి, చూడడం కూడా కరువైపోయాయి. ఆ రోజుల్లో ఏంటంటే ఎవరో ఒకళ్ళ ఇంట్లో ఇనప్పెట్టుంటే ఆ చుట్టుపక్కల ఎవరికి బంగారు ఉన్నా వాళ్ళ ఇనప్పెట్లో దాచిపెట్టుకునే వాళ్ళు అనమాట. అంటే ఇనప్పెట్టు అంటే ఇప్పుడు లాకర్ లాగా సమానం. సో వాళ్ళ ఇంట్లో ఇనప్పెట్టు ఉంది, మన గాజులు తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెడదాం, మన సరుళ్ళు తీసుకుని వాళ్ళ ఇంట్లో పెడదాం అలా అనుకునేవాళ్ళు. ఈవెన్ మన అమ్మమ్మ ఊళ్ళో కూడా ఎవరింట్లో ఇనప్పెట్టుంటే వాళ్ళ ఇంట్లోనే అన్ని వస్తువులు ఉండేటివి. అప్పుడు దొంగలకు కూడా తాళాలు తీసేదానికంటే కూడా గుణపాలతో పగలు కొట్టేవాళ్ళు, అంటే ఏదైనా దొంగతనం చేయాలంటే అలా ఉండేది. ఇక్కడ కిచెన్ చూసినట్లయితే ఇది మళ్ళీ కట్టుంటారు. అప్పుడైతే కింద పొయ్యిలు ఉన్న జ్ఞాపకం నాకు. ఇక్కడ వెనకాల వైపు అనమాట. వెనకాల వైపు కూడా వాళ్ళు ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని మిగతా ఖాళీ ప్లేసు. ఇవి 2 ఏంటంటే అన్నదమ్ములకు మధ్యలో పార్టీషన్ అన్నమాట ఇది. ఇక్కడ వెనకాల వెళ్ళినట్లయితే ఓపెన్ ప్లేస్ చాలా ఉంది. ఇక్కడ కన్నా నీట్ గా గోడలు కట్టి పూల చెట్లు వేస్తే ఇంకా అందంగా ఉంటది. కానీ అంతా పిచ్చి చెట్లు అయిపోయాయి. ఇంకా రోడ్లు అవి కూడా బయటపడేసినట్టున్నారు, ఎవరు వాడట్లేదని చెప్పి. ఆ వెనకాల ప్లేస్ అంతా ఈ విధంగా ఉందన్నమాట. సో మనం ఇప్పుడు అటువైపు వెళ్ళి ఆ పక్క ప్లేస్ అంతా ఎలా ఉంది అని చూద్దాం. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ నా పాత జ్ఞాపకాలని నెమరు వేసుకున్న ఇది. చిన్నప్పుడు ఏమేం చేసావు అవన్నీ గుర్తొచ్చాయి. అప్పుడు లాఫ్ట్ కూడా జస్ట్ ఒక చెక్కలాగా పెట్టేవాళ్ళు అనమాట. ఆ చెక్క పెట్టి చెక్క పైన వస్తువులు పెట్టేవాళ్ళు. అంటే సన్సైడ్ బండ్లు కొన్ని ఉండేటివి కానీ కొంత దగ్గర అయితే మొత్తం కూడా వుడ్తో చేసినవి. సో ఈ వస్తువులన్నీ కూడా అక్కడ స్టోర్ చేసుకునేవాళ్ళు. ఇక్కడ నేను చెప్పాను కదా ఓపెన్ ప్లేస్ అని, అదన్నమాట. అక్కడ చూసినట్లయితే పైరు మనం గమనించవచ్చు. మొత్తం పొలాలు కూడా అటాచ్ ఉంటాయి అన్నమాట. ఇక్కడంతా ఇప్పుడైతే సెక్యూరిటీ గార్డ్ ని పెట్టారు. అది దగ్గర పోగానే బౌబు అని అరుస్తూ ఉంది. ఇంకా లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ స్టోరేజ్ రూమ్ ఒకటి ఉంటది. ఇక్కడ ఏంటంటే ఏదైనా పంటలు వచ్చి అప్పుడే వెంటనే సేల్ చేయడానికి రేట్లు రాకపోతే ఇక్కడ స్టోర్ చేసేవాళ్ళు అనమాట. దానికి కూడా ఒక తలుపుకి 2 డోర్లు ఉంటాయి. పైన సగం తీయచ్చు, సగం అట్టే క్లోజ్ ఉంటది. ఆ సగం నుంచి కూడా వడ్లు అలానే పోసేసేవాళ్ళు. ఒక్కొక్కసారి ఏంటంటే పైన బండలాగా ఉంటే బండకు హోల్ పెట్టేవాళ్ళు అనమాట. పైన టెర్రస్ పైన హోల్ పెట్టి పైనుంచి లోపలికి పోసేసి ఫుల్ చేసేవాళ్ళు. ఈవెన్ తీసుకునేటప్పుడు కూడా అలా తీసుకునేవాళ్ళు. నేను అదే అనిపించింది, చాలా కష్టం కదా అని చెప్పి. సో అమ్మ, పిన్ని, ఇంకొక అత్తమ్మ అందరూ కూడా అక్కడ కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇది చూసారా, వాళ్ళ పెద్ద తమ్ముడు వాళ్ళ ఇల్లు ఆ రోజుల్లోనే పైన ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి. ఆ పైన కీస్ కనబడలేదు, నేను పైకి వెళ్ళి చూపిద్దామంటే అప్పుడే డూప్లెక్స్ ఇల్లు అనమాట అది. పైన
వాళ్ళు వాడట్లేదంట, అలాగే లాక్ చేసేస్తున్నారు. అదే నేను అన్నాను, ఎవరికైనా రెంట్కి ఇస్తే అన్నా కొంచెం మీకు తోడుగా ఉంటారు, నీట్గా ఉంటుంది కదా అంటే, ఇంట్లో నుంచి మెట్లు ఉన్నాయమ్మా, వాళ్ళకి వేరే వాళ్ళకి ఇస్తే అందరూ రోజు ఇంట్లో నుంచి వెళ్తూ ఉంటే బాగుంటది కదా అని చెప్పి ఆ పైన మేము మెయింటైన్ చేయలేక లాక్ చేసేసామని చెప్పారు. సో అప్పుడే వాళ్ళు డూప్లెక్స్ అనమాట. ఆ డిజైన్ కూడా నాకు బాగా నచ్చింది. అదైతే కళ్ళకి కట్టినట్టే ఉండేది అనమాట. మిద్దికి వెళ్తే ఇలా స్క్వేర్ గా ఉండింది కదా అని చెప్పి అది కూడా ఇందాక చూస్తే నాకు ఆ జ్ఞాపకం గుర్తొచ్చింది. ఆ సరౌండింగ్స్ అంతా ఎలా ఉందో చూడండి ఆ ఊరు. కానీ ఊరంతా దగ్గర ఇల్లు లేవు అనిపించింది అటువైపు అంతా కూడా. కానీ అందరికీ స్థలాలు ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం దూరంగా ఉంది. ఏవైనా సిటీలో ఉండే కంటే కూడా ఇక్కడ ఉంటేనే బాగుంటుంది కదా, నోట్లో మాటకు బాగుంటుంది అని చెప్పి వాళ్ళు పెద్దవాళ్ళు అయితే వేరే సిటీస్కి వెళ్ళడానికి ఇష్టపడరు అనమాట. ఇంకా అప్పుడు వాడిన స్టోరేజ్ తొట్లు, ఇక్కడ వంగ చెట్లు కూడా ఉన్నాయి చూడండి, లెఫ్ట్ సైడ్ ఒక 4 వంగ మొలకలు వేస్తున్నారు. ఇంకా వాళ్ళ పిల్లలందరూ సిటీస్ లో సెటిల్ అవ్వడం వల్ల పెద్దవాళ్ళు మాత్రం ఇక్కడ నిలిచారనమాట. కానీ నానమ్మ తమ్ముళ్ళు ఇద్దరు చనిపోయారు. ఒక పెద్ద తమ్ముడు వైఫ్ కూడా చనిపోయింది అనమాట. వాళ్ళ కూతురు మాత్రం ఇక్కడ ఉంది. వాళ్ళ పిల్లలంతా వేరే సిటీస్ లో ఉన్నారు. ఇక్కడంతా నీట్ గా చేస్తుంటే ఇంకా బాగుండి అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, మా నానమ్మ పుట్టిల్లు ఈ రోజు చూసి నాకు చాలా సంతోషం అయ్యింది. చూసారా, రాళ్ళు కూడా నూరు అరిగిపోయినట్టున్నాయి, రుబ్బురోలు, సనికెట్ట బండ్లు అవన్నీ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదనేది కమెంట్స్ లో చెప్పండి. అలాగే మీ నానమ్మ అమ్మమ్మ ఊర్లకు వెళ్ళినప్పుడు మీకు కూడా హ్యాపీగా ఉంటుంది అనిపిస్తుంది. సో మా నానమ్మ ఊరు చూపిస్తూ మీ నానమ్మ ఊరిని కూడా నెమరు వేసుకున్నారు కదా. థ్యాంక్ యూ.